హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో అద్భుతమైన ఎంతో రుచిగా ఉండే పోపులేని చారు తయారీ విధానం కోసం ముందుగా ఒక చిన్న గోళీ సైజ్ అంత చింతపండును తీసుకొని నీళ్ళలో వేసి కాస్త నానబెట్టేయాలి. తొందరగా నానాలంటే కాస్త వేడి నీళ్ళు పోస్తే తొందరగా నానిపోతుంది. తర్వాత దాని నుంచి గుజ్జును తీసుకొని ఒక గిన్నెలోకి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని పేనం పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి పేనాన్ని బాగా వేడయ్యే వరకు ఉంచాలి. తర్వాత ఒక 6-7 వరకు పచ్చిమిర్చిని తీసుకొని నల్లగా మార్చాలన్నమాట. ఆయిల్ ఏమీ వేయకుండా పచ్చిమిర్చిని పుల్కా కాల్చే పేనం మీద అయినా సరే, లేకపోతే డైరెక్ట్ నిప్పుల మీద అయినా సరే కాల్చుకోవచ్చు. నిప్పుల మీద అయితే బాగా కాలుతాయి. ఇలా కాల్చుకున్న వాటిని గిన్నెలో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి, అలానే వెల్లుల్లి రెమ్మలు పొట్టుతో సహా ఒక 6-7 వరకు తీసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూను జీలకర్ర, ఇవంతా రోట్లో వేసేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలి. దంచుకొని మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. మిక్సింగ్ బౌల్లో ముందుగా మనం నల్లగా మార్చుకున్న పచ్చిమిర్చిని, అలానే ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పుని, అలానే ఒక రెమ్మ కరివేపాకుని వేసుకొని ఇవంతా మిక్స్ అయ్యేటట్టు చేత్తోనే గట్టిగా పిసకాలన్నమాట. తర్వాత ఇందులో ముందుగా చింతపండు నానపెట్టుకొని రసం తీసి పక్కన పెట్టుకున్నాం కదా, అది వేసేయాలి. తర్వాత దీంతోపాటు 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసి ఇవంతా కలిసేటట్టు గరిటెతో బాగా కలుపుకోవాలి. ఈ స్టేజ్లోనే ఉప్పు సరిపోకపోతే ఒకసారి చెక్ చేసుకొని కాస్త ఉప్పు వేసుకొని సరి చేసుకోవచ్చు. ఈ చారుని ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఇంట్లో మెంబర్స్ ఎంతమంది ఉంటారో దానికి తగ్గట్టుగా ఇంగ్రీడియంట్స్ మనం ఇప్పటి వరకు ఏమేమి వేసామో ఆ ఇంగ్రీడియంట్స్ అంతా కాస్త పెంచుకోవచ్చు. అలానే స్పైసీగా కావాలంటే కాస్త పచ్చిమిర్చిని ఒక 3-4 వరకు యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే పోపులేని చారు అయితే రెడీ అయిపోయింది. ఈ చారుకి అద్భుతం, అమోఘం అనే వర్డ్స్ కూడా చాలా తక్కువే. ఈ చారుని ఎక్కువగా పల్లెటూర్లలో, తెలంగాణలో అయితే బాగా చేసుకుంటారు. ఈ చారుని బంగాళదుంప వేపుడులోకి, ఇంకా దొండకాయ ఫ్రైలోకి సైడ్ డిష్గా చేసుకుంటే చాలా బాగుంటుంది. వేడి అన్నంలోకి తింటే 2 ముద్దలు తినేవాళ్ళు ఖచ్చితంగా 4-5 ముద్దలు తింటారు. అంత టేస్ట్గా ఉంటుంది. మరైతే ఈ పోపులేని చారుని మీరు కూడా ఒకసారి తప్పకుండా చేసి తినండి. మీకు ఎలా నచ్చిందనేది మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలపడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.